హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రు కిరణ్. సో ఇవాళ మనం ఏడికి వచ్చినామంటే ఖైరతాబాద్. మీకు చెప్పినాను కదా, ఆల్రెడీ అప్డేట్ ఇస్తా అని చెప్పినాను కదా. సో ఇక్కడ సైడ్ వచ్చిన, సో ఇక్కడ షూట్ చేసిన. సో ఆల్మోస్ట్ పందిరి అయితే మొత్తం కట్టేశారు. చూసుకోవచ్చు మీరు, మొత్తం టాప్ వర్క్ కట్టినారు. సో ఈసారి 70 ఫీట్స్ కదా గణేష్ వచ్చేసి, సో అందుకే పకడ్బందీగా కట్టారు. అండ్ ఇంకోటి మధ్యలో ఒకటి పోల్ లాగా వేసినారు కదా, సో అది స్ట్రాంగ్ ఉండడానికి గణేష్ సపోర్ట్ ఉండడానికి సో అట్లా ప్రిపేర్ చేసినారు. అండ్ ఇక్కడ ఒక మీటింగ్ అవుతుంది. సో ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఎమ్మెల్యే ఎవరంటే దానం నాగేందర్. సో మీటింగ్ అవుతుంది, ఎందుకంటే ప్రోగ్రామ్ ఎట్లా జరగాలి, ఏ విధంగా జరగాలి అని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుండవు మీడియాకి. అండ్ ఎలాగా స్టార్ట్ చేస్తారు అనేది మీడియాకి వివరిస్తుండవు. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా బందోబస్తు అనేది. ఇంకోటి సీసీటీవీ కెమెరాస్ అన్నీ పకడ్బందీగా, ఇలాంటి దొంగతనాలు దోపిడీలు జరగకుండా సో అన్నీ ప్లాన్ చేస్తారంట. సో ఆ మీటింగ్లో చెప్పారు సార్ వాళ్ళు. సో చూసుకోవచ్చు మీరు, గుడిసెలు అయితే మొత్తం అన్ని గుడిసెలు అయితే మంచిగా ప్రిపేర్ చేసారు, అన్నీ కట్టారు మంచిగా. వాన వస్తే కాపాడకనికి. చూసుకోవచ్చు మీరు. ప్రధానంగా వచ్చే డొనేషన్స్ ఖైరతాబాద్లో చాలామంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి, ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందక అండ్ ఇంకోటి ఇక్కడ విగ్రహం వచ్చేసి కింద బాటమ్ ఉంది కదా, బాటమ్ స్ట్రాంగ్ చేస్తారు చూడండి. మొత్తం ఇనుపరాళ్ళతోటి ప్రిపేర్ చేస్తారు వెల్డింగ్ వర్క్. అండ్ ఇంకోటి కొంచెం ఒక లెగ్, నాకు తెలిసి ఒక లెగ్ అయితే అయిపోయింది వెల్డింగ్ వర్క్. చూసుకోవచ్చు మీరు, ఇదంతా చూడండి క్లోజ్గా తీసిన. అండ్ ఇంకోటి ఇక్కడ సైడ్ కూడా ఏదో విగ్రహం చేస్తారు, సో దానికి సంబంధించిన వర్క్స్ అవి. అండ్ ఇంకోటి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 విగ్రహాలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి. నాకు తెలిసి లక్ష్మీదేవి అనుకుంటా. సో మీకు ఏమన్నా తెలిసి కామెంట్ చేయండి. చూడండి, లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన వెల్డింగ్ వర్క్ చూడండి. సో ఇవాళ డేట్ వచ్చేసి 17th జూలై 17th. సో ఇక్కడ బందోబస్తు కూడా బాగా అరేంజ్ చేసినారు. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. సో మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు వీడియో తీసి నేను ఛానల్లో పెడతా. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.